ఈ వీడియోలో మనం ఇన్వాయిస్ అండ్ వేబిల్ని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత అవుట్వార్డ్లోకి వెళ్ళేసి క్లిక్ ఇన్వాయిస్ అండ్ వేబిల్ బటన్. సెలెక్ట్ ద డేట్ రేంజ్. మనం ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్టెడ్ ఇన్వాయిస్ లేకపోతే ఆల్ ఇన్వాయిస్ కావాలి అంటే సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్టెడ్ ఇన్వాయిస్ ఆల్ కావాలంటే ఆల్ టిక్ పెట్టేసి అప్లోడ్ నొక్కాలి మనం. సో సెలెక్టెడ్ కావాలనుకుంటే సెలెక్టెడ్ వరకే పెట్టేసుకొని అప్లోడ్ బటన్ క్లిక్ చేస్తాం. అప్లోడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఇలా డిస్ప్లే అవుతుంది మనకి. దీనిలో కొన్ని మన మ్యాండేటరీ ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి, అవి చెక్ చేసుకోవాలి మనం. సెల్లర్ ఇన్ఫర్మేషన్ అంటే మన కంపెనీ డీటెయిల్స్. స్టార్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. రెడ్తో ఉన్న స్టార్తో ఉన్నవి మ్యాండేటరీ ఫీల్డ్స్. జిఎస్టీ నెంబర్, ట్రేడర్ నేమ్, అడ్రస్ లైన్ నెంబర్ 1, టౌన్, పిన్ కోడ్, స్టేట్. ఇవి కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ బటన్ క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత సెల్లర్ అయిపోయిన తర్వాత బయ్యర్ డీటెయిల్స్లో పార్టీ డీటెయిల్స్, మనం ఎవరికైతే అమ్ముతామో వాళ్ళ డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవాలి. మ్యాండేటరీ ఫీల్డ్స్ జిఎస్టీ నెంబర్, పార్టీ నేమ్, అడ్రస్, టౌన్, స్టేట్ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ కొట్టుకోవాలి. దీంతో పాటు మనం వేబిల్ డేటా కూడా అప్లోడ్ చేయాలి అనుకుంటే క్లిక్ వేబిల్ డీటెయిల్స్. దీనిలో మనము ట్రాన్స్పోర్ట్ మోడ్ అంటే మనం ట్రాన్స్పోర్ట్ ఎలా పంపిస్తున్నాం సరుకుని, అంటే ఆన్ రోడా, రైలా, ఎయిర్ ఆర్ షిప్. ఆన్ రోడ్ అయితే ఆన్ రోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెహికల్ నెంబర్, అంటే వెహికల్ నెంబరు లేకపోతే మన సరుకుని పర్సనల్ వెహికల్స్తో పంపించవచ్చు మరియు ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా పంపించుకోవచ్చు. సో పర్సనల్ వెహికల్స్లో పంపిస్తే ట్రాన్స్పోర్ట్ ఆర్ వెహికల్ నెంబర్, ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్, వెహికల్ నెంబర్ కంపల్సరీగా ఎక్కించుకోవాలి. ఇన్ కేస్ మనం ట్రాన్స్పోర్ట్ ద్వారా సరుకు పంపించినట్టయితే ట్రాన్స్పోర్టర్ ఐడి అంటే ట్రాన్స్పోర్టర్ జిఎస్టీ నెంబర్, ట్రాన్స్పోర్ట్ నేమ్, ట్రాన్స్పోర్ట్ డేట్ ఆర్ ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్. దీస్ ఆర్ ద మ్యాండేటరీ. డిస్టెన్స్ ఆటో క్యాలిక్యులేటెడ్. క్లిక్ అండ్ ఓకే బటన్ ఆర్ అప్డేట్ బటన్ F3. తర్వాత షిప్పింగ్ డీటెయిల్స్ కూడా మనం పంపించుకోవచ్చు. షిప్పింగ్ అంటే మనం ఒకసారి వేరే చోటకి కూడా షిప్ చేయాలి అనుకుంటే షిప్పింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటాం. జిఎస్టీ నెంబర్, ట్రేడర్ నేము, స్టార్, అడ్రస్ లైన్ నెంబర్ 1, 2, టౌన్, స్టేట్, పిన్ కోడ్ చూసుకొనేసి అప్డేట్ కొడతాం. తర్వాత అంతా అయిపోయింది. చెక్ చేసుకున్న తర్వాత జనరేట్ ఈ ఇన్వాయిస్ అండ్ వేబిల్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే అవుతుంది. ఆ ఎర్రర్స్ అన్ని మనం కరెక్షన్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి కరెక్షన్ చేసుకున్నాక మనం జనరేట్ ఈ ఇన్వాయిస్ అండ్ వేబిల్ క్లిక్ చేస్తాం. ఓకే, ఎప్పుడైతే క్లిక్ చేసి ఓకే అయిన తర్వాత మనకి ఇక్కడ జనరేట్ ఈ ఇన్వాయిస్ అండ్ వేబిల్ ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ అంటాం. ఎస్ అన్నప్పుడు సర్వర్కి వెళ్ళి అప్లోడ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అప్లోడ్ అయినప్పుడు ఏదైనా జనరల్ రెగ్యులర్ ఎర్రర్స్ అంటే సర్వర్ వ్యాలిడేషన్స్ చెక్ చేసుకొని స్టేటస్ అప్డేట్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో ఇట్లా మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వస్తే ఎర్రర్ మెసేజ్గా ఇలా డిస్ప్లే అవుతుంది. ఈ ఇన్వాయిస్ ఎర్రర్ మెసేజ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వేబిల్ అయితే ఇక్కడ ఈ బాక్స్లో డిస్ప్లే అవుతాయి. ఓకే, ఎర్రర్ సక్సెస్ఫుల్ అయితే స్టేటస్ యాక్టివ్ అని పడుతుంది, ఏసీటీ అని పడుతుంది, ఐఆర్ఎన్ నెంబర్ వస్తుంది. అదే వేబిల్ చేసినట్టయితే వేబిల్ నెంబర్ వస్తుంది, ఏసీటీ అని స్టేటస్ అప్డేట్ అవుతుంది. అంతా అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ క్లోజ్ చేస్తాం. ఇది క్లోజ్ చేసేసుకుంటాం. ఇన్ కేస్ ఏదన్నా ఇన్వాయిస్ని మనం క్యాన్సిల్ చేసుకుందాం, బై మిస్టేక్ ఎంటర్ చేసాం, ద ట్రాన్స్పోర్ట్ లారీ కానీ ఇన్ కేస్ ఏదైనా బ్రేక్ డౌన్ అయింది, అలాంటి కేసెస్లో
మనం ఇన్వాయిస్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే 24 అవర్స్ లోపు క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్లిక్ క్యాన్సిల్ ఇన్వాయిస్. ఓకే, చేసుకున్న తర్వాత ఎస్ఆర్ నో వస్తుంది. అప్పుడు మనం క్యాన్సిల్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. 24 అవర్స్ దాటైతే ఈ ఇన్వాయిస్ క్యాన్సిల్ అవ్వదు. మరి మనం కొత్త బిల్లు కొట్టుకొని మళ్ళీ చేసుకోవటమే, సేమ్ ప్రాసెస్. థ్యాంక్ యూ. మనం ఏదైతే ఇన్వాయిస్ జనరేట్ చేసామో ఇక్కడ మనకి స్టేటస్ యాక్టివ్ అవుతుంది. గ్రీన్ కలర్లోకి మారిపోతాయి బిల్స్ ఆ రో మొత్తం. తర్వాత మన జనరేట్ అయిన ఇన్వాయిస్లు ఏమైనాయి, జనరేట్ కానివి ఏంటి అని చూసుకోవచ్చు. మన జనరేటెడ్ అయితే జనరేటెడ్, పెండింగ్ అయితే పెండింగు. ఈ ఆప్షన్ ద్వారా చేసుకుంటాం, మనం చూసేసుకుంటాం. ఓకే, మనం క్రెడిట్ నోట్స్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. క్రెడిట్ నోట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి, సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని చేసుకుంటాం. జనరేటెడ్ ఆల్ అంటే ఆల్ని డిస్ప్లే అవుతాయి మనకి. ఓకే, మన ప్రివ్యూ అంటే అంతా అయిపోయిన యాక్టివ్ అయిపోయినాక బిల్లు ప్రివ్యూ కొట్టేసుకొని చెక్ చేసుకుంటాం. ఫార్మాట్ అడుగుతుంది, ఆస్క్ ఫార్మాట్. ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి నెంబరు, పార్టీ అక్నాలెడ్జ్మెంట్ నెంబరు, అక్నాలెడ్జ్మెంట్ డేట్, ఐఆర్ఎన్ నెంబర్, వేబుల్ నెంబర్, డీటెయిల్స్ ఆల్సో డిస్ప్లేడ్, బ్యాంక్ డీటెయిల్స్ ఆల్సో. మనం ఎంటర్ చేసుకున్నట్టయితే బ్యాంక్ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. ప్రింట్ తీసేసుకొని ఇచ్చేయచ్చు.